హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఐకియా విజిట్ చేసినట్టయితే మీకు తెలిసే ఉంటుంది, అక్కడ చీప్ అండ్ బెస్ట్గా యూనిక్గా చాలా ప్రోడక్ట్స్ దొరుకుతాయి మనకి. నేను పర్సనల్గా ఐకియాలో కొన్ని ఐటమ్స్ కొని యూస్ చేసి నాకు నచ్చిన కొన్ని ఐటమ్స్ మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఇలా స్టాకబుల్ బాక్సెస్ తీసుకున్నాను. ఇది వచ్చినప్పుడు లిడ్స్ సపరేట్గా వస్తాయి, మనం ఈచ్ బాక్స్కి ఇలా అటాచ్ చేసేసుకోవచ్చు. నాకు దీంట్లో నచ్చిన విషయం ఏంటంటే ఇలా ఒకదానిపైన ఒకటి అరేంజ్ చేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అండ్ మూమెంట్ ఇచ్చినా కూడా అవి కదలవు. నేను ఇవి మెయిన్గా డీప్ ఫ్రిడ్జ్లో ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి యూస్ చేస్తాను. ఇలా స్వీట్ కార్న్ ఒలిచి పెట్టుకుంటాం కదా, నేను అవి ఫిల్ చేశాను ఫస్ట్ బాక్స్లో. నెక్స్ట్ వచ్చేసి ఇలా కోకోనట్ పీసెస్ కట్ చేసి పెట్టుకుంటాను నేను, సో దట్ నేను చట్నీ అలా ఎప్పుడైనా చేసినప్పుడు నేను ఇలా ఒకసారి వాష్ చేసేసుకొని యూస్ చేసేస్తా. అండ్ గ్రీన్ పీస్ కూడా మనకి సీజన్ ఒక్కసారి వస్తుంది కదా, సో నేను ఎక్కువ చేసుకొని స్టోర్ చేసేసుకుంటాను. అండ్ ఇవనే కాదు, మనము లెమన్స్, ఆకుకూరలు ఇలా చిన్న చిన్న ఐటమ్స్ ఏవైనా మనం పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సాలెడ్ స్పిన్నర్ అనమాట. నేను ఇది మెయిన్గా లీఫీ వెజిటేబుల్స్ కడుక్కోవడానికి యూస్ చేస్తాను. మనం నార్మల్గా గిన్నెలో కడుక్కుంటే ఆకుకూరలు కడుక్కున్న తర్వాత మళ్ళీ ఒక క్లాత్ పైన ఆరబెడుతూ ఉంటాం కదా, సో దానికి చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఇక్కడున్న నాబ్తో ఇలా స్పిన్ చేస్తే వాటర్ అన్నీ మ్యాక్సిమం ఎగిరిపోతాయి. నేను మీకు ఇక్కడ తోటకూర వాష్ చేసేది చూపిస్తున్నాను. ఫస్ట్ వాటర్ అన్నీ ఫిల్ చేసేసుకొని ఇలా నీట్గా రిన్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ బౌల్ని ఇలా లిఫ్ట్ చేస్తే వాటర్ అన్నీ ఎలా డ్రైన్ అయిపోయాయి చూడండి నీట్గా. అండ్ మనకు డర్టీ వాటర్ అన్నీ కూడా అక్కడ కలెక్ట్ అయిపోతాయి. దాని తర్వాత ఆ బౌల్లో ఉన్న వాటర్ అన్నీ కూడా నేను ఇంకా పడేస్తాను సింక్లో. సో అలా మల్టిపుల్ టైమ్స్ మనం రిన్స్ చేసేసుకున్న తర్వాత దీనికి వచ్చిన లిడ్ పెట్టేసి చిన్న హ్యాండిల్ లాగా వస్తుంది, ఇలా స్పిన్ చేసుకోవాలన్నమాట. స్పిన్ చేసేసుకుంటే మ్యాక్సిమం వాటర్ అన్నీ ఎగిరిపోతాయి. ఆల్మోస్ట్ ఒక 80% అలా డ్రై అయిపోతుంది మనకి. చూడండి మ్యాక్సిమం డ్రై అయిపోయింది అండ్ వాటర్ కూడా కలెక్ట్ అయ్యాయి, లెఫ్ట్ ఓవర్ వాటర్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్పైస్ మిల్. నేను ఇది మెయిన్గా పెప్పర్ గ్రైండ్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటాను. నేను వంట చేసినప్పుడు అలా డైరెక్ట్గా గ్రైండ్ చేసేస్తాను. దీనికి మధ్యలో ఒక చిన్న నాబ్ లాగా ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవడానికి. ఫైన్గా కావాలంటే ఫైన్గా, లేకపోతే కోర్స్గా అలా బ్లెండ్ చేసేసుకోవచ్చు. ఎప్పుడో గ్రైండ్ చేసి పెట్టుకునే దానికంటే కూడా ఆన్ ద స్పాట్ ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి ఫ్లేవరు, అరోమా అనేది ప్రిజర్వ్ అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఐకియాలో ఒక నారో ర్యాక్ తీసుకున్నాను. మా ఇంట్లో ఇలా కార్నర్కి ఒక చిన్న గ్యాప్ లాగా ఉంది, అది ఎలా యూస్ చేసుకోవాలో అనుకున్నప్పుడు నాకు ఐకియాలో ఇది కనిపించింది. దీంట్లో మనం ఇలా ర్యాండమ్ ఐటమ్స్ లైక్ మిక్సీ జార్స్, స్పైసెస్ బాక్సెస్ ఏవైనా అలా అరేంజ్ చేసేసుకోవచ్చు. దీంట్లో వైట్ కలర్ కూడా ఉంటుంది, కానీ మా కిచెన్కి బ్లాక్ సెట్ అవుతుంది కాబట్టి మేము ఇది తీసుకున్నాము. దీనికి టైర్స్ కూడా ఉంటుంది, సో దట్ మనం ఈజీగా మూవ్ చేసుకోవచ్చు ముందుకి వెనక్కి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి నేను మా ప్యాంట్రీలో ప్లేట్స్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ తీసుకున్నాను. నేను ఇంతకుముందు ప్లేట్స్ ఒకదానిపైన ఒకటి పెట్టుకునేదాన్ని, అలా కాకుండా ఈ స్టాండ్లో ప్లేట్స్ ఇలా వర్టికల్గా ప్లేస్ చేసుకుంటే చూడ్డానికి బాగుంది అండ్ ఏదైనా ప్లేట్ తీసుకోవడానికి కూడా చాలా యాక్సెసిబుల్గా ఉంటుంది.